అవధాని ఉన్నారు, హిందూ రిటైర్డ్ స్పెషల్ కరెస్పాండెంట్. తెలంగాణ అంటే ఈ మల్లన్న సాగర్తో సహా మిగతా నిర్వాసితుల సమస్యల మీద చాలా తీవ్రమైనటువంటి పనిచేసిన వ్యక్తి. అట్లాగే ఆయన ఒక బుక్ కూడా రాశారు. అవధాని గారు నమస్కారం. యా రాజేందర్ ఉన్నారు. నమస్కారం అవధాని గారు. నమస్తే రాజేంద్ర గారు. సార్, కేంద్రము 2013 చట్టానికి తెచ్చిన సవరణ కారణంగా నిర్వాసితులకు సరైన పరిహారం ఇప్పటికీ అందరి పరిస్థితి. 2013 చట్టాన్ని యాజ్ గా ఇంప్లిమెంట్ చేసింది నిర్వాసితులు ఎక్కువ లబ్ధి పొంది ఉండేవారు. ఈ విషయంలో మీరు అంటే వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలా ఏం చేయబోతున్నారో తెలుసు. సరే, రెండు విషయాలు. 2013 చట్టాన్ని అమలు చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, మీకు తెలుసు. దాన్ని అడాప్ట్ చేసుకొని అమలు చేసే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మీరు అన్నట్టుగా నేను మంత్రిగా ఉన్న సందర్భంలో మీరు మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే కొండపోచమ్మ కావచ్చు, లేకపోతే అటుపక్క ఉన్నటువంటి ఉస్నాబాద్లో కట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అన్నింటిలో కొంత మేరకి మేము కొంత చేయగలిగినాం, కొన్ని మేము చేయలేకపోయినాం. మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు, గజ్వేల్ ఎన్నికలు వచ్చినప్పుడు అవధాని గారు, నేను గజ్వేల్ పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కొండపోచమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్లో ముంపుకు గురైనటువంటి ప్రజల బాధలు వర్ణనాతీతం కాబట్టి, వాళ్ళకి రావాల్సినటువంటి కంపెన్సేషన్ కూడా పూర్తిగా రాలేదు కాబట్టి వాళ్ళు నన్ను రమ్మని చెప్పినారు. మొన్న ఆ ఓట్లు వచ్చినప్పుడు మాత్రం నేను చెప్పినానండి, మీకు ఇవ్వాల్సిన 5 లక్షల రూపాయల కంపెన్సేషన్ ఏదైతుందో 18 సంవత్సరాలు నిండే వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదైతుందో అప్పటికప్పుడు ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసినారు. 250 గజాల భూమి ఇస్తానికి ప్రామిస్ చేసినారు. ఓట్లు వచ్చినప్పుడు ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చట్టబద్ధంగా ప్రజలకు రావాల్సినటువంటి వాటిని మాత్రం ఇవ్వడానికి ఎందుకో అక్కడక్కడ ఇస్తున్నారు, అక్కడక్కడ ఇస్తలేరండి. దాంట్లో కొంతమందికి మీరు అన్నట్టుగా ఇవ్వలేదు. యా అవధాని గారు ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం వస్తుంది. తెలంగాణ సమాజం దృష్టిలో ఈరోజు ప్రధానమైన చర్చనీయాంశం తెలంగాణ ఆర్థిక వ్యవస్థని నాశనం చేయడానికి కాళేశ్వరం కట్టారు అనేది ఒక అంశం ఉంది. సగటు తెలంగాణ ప్రజల విషయంలో మనసులో ఈ విషయమే చర్చ జరుగుతుంది. ఇన్ని లక్షల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు ఈరోజు నిరుపయోగంగా అయిపోయింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా 2005 ప్రాజెక్టులు ఎజెండా మీదకి వచ్చినప్పుడు అసెంబ్లీలో నేను చర్చలో పాల్గొన్నాను. ప్రాణహిత చేవెళ్ళ తమ్మిడిహట్టి దగ్గర కట్టి చేవెళ్ళ వరకు నీళ్ళు తీసుకొచ్చే ప్రోగ్రాం. దాంట్లో 16,400 16,800 కోట్లతోటి ప్రతిపాదన చేసినారండి. ఒకటే లిఫ్టు, అవి వచ్చి చక్కగా ఎల్లంపల్లి పడితే శ్రీపాద పడితే అక్కడి నుంచి మిడిమానేరు రావాలి. అది అప్పుడే డిజైన్ చేయబడ్డ ప్రాజెక్ట్. 16,800 కోట్ల నుంచి వెళ్ళి 34,000 కోట్లకు పోయింది డిపిఆర్. అంటే ఎస్ఎస్ఆర్ రేట్లు మారినాయని, లేకపోతే కొంత ఆయకట్టు, లేకపోతే కొంత కెపాసిటీ పెంచుకుని దానికోసం పెట్టిండు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు లేదు ఇక్కడ కట్టాలని చెప్పిండు. చాలామంది ఆర్గ్యుమెంట్ పెట్టిండ్రు. గదే ప్రాణహిత నీళ్ళు కిందికి వచ్చినప్పుడు అక్కడ దొరికే నీళ్ళు ఇక్కడ దొరికినప్పుడు అక్కడి నుంచి ఎత్తిపోవచ్చు కదా అన్నట్టు ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది. కానీ వీరేం చేసినారు, ఇంకా కొంచెం ఎక్కువ వస్తాయి నీళ్ళు, ఇట్లా వస్తాయని చెప్పి ఇక్కడ ఒక 3 కట్టి 3 లిఫ్ట్లు పెట్టి చేసిండు. అయితే సరే, ఆయన తన మెదడుని కరగబెట్టి తన సృష్టి అని చెప్పేది చెప్తారో, ఇలా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కిందని చెప్తారో, ఇది మానవ అద్భుతం అని చెప్తారో, ఆ మానవ అద్భుతం నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద ప్రాజెక్టులు కుంగిపోయిన సందర్భాలు లేకపోవచ్చు. మీకు తెలిసి ఏ టెక్నాలజీ లేనాడు నాగల్సార్ కట్టిండ్రు, మేషన్ డ్యామ్ అంతకంటే ముందు బ్రహ్మాండంగా ఉంది. సరార్దర్ కాటన్ గారు కావచ్చు, నిజాం కాలంలో కట్టినటువంటి తుంగభద్ర డ్యామ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ నిజామాబాద్లో కట్టింది కావచ్చు, అనేక రకాల డ్యామ్లు ఉన్నాయి. వాటి రాళ్లతో కట్టినవి కూడా ఇక్కడ కుంగిపోలేదు, ఇక్కడ కొట్టుకుపోలేదు. కానీ ఇక్కడ కుంగిపోయిన తర్వాత డెఫినెట్గా అయితే ఒకటి అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ, ఏమాత్రం నీకు నిజాయితీ, ఇప్పుడు నువ్వు ఆరోపణ చేయడం కాదు. ఆనాడేమో కేంద్రానికి దమ్ముంటే సిబిఐకి చేయండి ఇచ్చేయని చెప్పిన కదా. ఇప్పుడు నీ దగ్గర ప్రభుత్వం ఉంది కాబట్టి దీంట్లో ఏం జరిగిందో మీరు నిగ్గు తీసాల్సిన అక్కర ఉన్నది. దాని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది.